దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరికీ మనసులు ఉన్నాయి. మనస్సు తెలుసు కమ్మా, మనసులు ఉన్నాయి. ఆలోచిస్తూ ఉంటారు. మనకి అవసరతలు ఏంటి, ఏం కావాలి, జీవించడానికి ఏం కావాలి, మనం బ్రతకడానికి ఏం కావాలి, మరి ఇంకా తక్కిన విషయాలు ఏయో ఆలోచిస్తూ ఉంటాం. అవునా కదండి? మరి ఆలోచనల ఏ విధంగా ఆలోచిస్తే, ఏ విధంగా మనం తలంచితే, ఏ విధమైనగా మనసు ఉంటే మరి ఆ మనసును బట్టే జీవితం ఉంటుంది. మన జీవితం బాగోవాలన్నా, చెడిపోవాలన్నా, ఉన్నత స్థానంలో ఉండాలన్నా, ఉన్నత స్థితిలో ఉండాలన్నా, ఉన్నతంగా జీవించాలి అన్నా, శ్రేష్టకరమైన జీవితం జీవించాలన్నా మన ఆలోచన బట్టే ఉంటుంది. మన ఆలోచన మంచిదైతే జీవితం మంచిగానే ఉంటుంది. ఆలోచన చెడ్డదైతే మన జీవితం చెడ్డగానే ఉంటుంది. మన ఆలోచన సమాధానకరమైనదైతే మన జీవితం కూడా సమాధానకరంగానే ఉంటుంది. చక్కగా అది జరిగిపోతూ ఉంటుంది. అదే ఆలోచనలోనే మన జీవితం అన్న సంగతి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. మరి గ్రహించినప్పుడు ఇప్పుడు మన జీవితాలు సరివుతాయి పిల్లగా. మరి అట్లాగే దేవుడు వచ్చి, దేవుడి స్వరంతో కానీ కళ్ళలో కానీ దేనితో కానీ దేవుడు వచ్చి మరి మీకేం కావాలి కోరుకోమన్నప్పుడు మీరేం కోరుకుంటారు చెప్పండి? మీరేం కోరుకుంటారు? మీరు చెప్పండి. మామూలుగా ఏదో ఇల్లు కావాలను, ఏదో చదువుకునేవాడు ఉద్యోగం కావాలను, తర్వాత ఇంకా ఏదో వ్యాపారం చేయాలని వ్యాపారం కావాలను, వ్యవసాయంలో బాగా తృప్తికరంగా చేయాలను, మరి ఏవో పనులు దొరకాలను, మరి ఉన్నతంగా ఉండాలను మనం కోరుకుంటూ ఉంటాం. మామూలుగా కోరుకునేది అదే కదా, అవునా చెప్పండి? మరి అట్లాగే దావీదు కుమారుడు అయినటువంటి సొలొమోను మరి రాజాగం నుంచి వచ్చిన వాడే, కుమారుడే దావీదుకి. దేవుడు అడుగుతాడు కలలో, ఏమని అడుగుతాడు? సొలొమోను రాకుమారుడైనా సరే ఏం కావాలనుకున్నప్పుడు ఈ లోక గొప్ప స్థితిని కోరుకోకుండా ఏం కోరుకున్నాడు? న్యాయం కోరుకున్నాడు. దేవునికి ఎంతో సంతోషం ఇస్తుంది. ఈ లోకం కోరుకునేవాడికి లోకం దొరకదండి అనుకున్నారేమో. దేవుడు సొలొమోను కోరుకున్న దానికి ఎంతో సంతోషిస్తాడు. దేవుని సంతోషపెట్టినవాడు సొలొమోను. అందుకనే సొలొమోనుని దేవుడు ప్రేమించాడు పిల్లరా.